శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయం 22. గొడ్డు గేదె పాలను ఇవ్వటం. భీమా అమరజా నదులు కలిసే చోటు ప్రయాగ్ కంటే పుణ్యప్రదమైందని చెప్పారు కదా. అక్కడ 8 నదులు కలుస్తున్నాయి. ఆ సంగమ స్థానంలో శ్రీ గురువులు గుప్తంగా నివసిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో మాత్రమే భిక్ష కోసం స్వామివారి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవారు. ఒకసారి భిక్ష కోసం స్వామివారి గాణగాపురానికి వెళతారు. అక్కడ 100 కంటే పైగా బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి. వారిలో ఒక బ్రాహ్మడు పరమ దరిద్రుడు. అతడి భార్య పరమ పతివ్రత. వాళ్ళకి గొడ్డుపోయిన గేదె ఒకటి ఉండేది. ఆ ఊర్లో వారు ఆ గొడ్డుపోయిన గేదెపై ఉప్పు బస్తాలను మోయించుకుని దాని నిమిత్తం ఆ బ్రాహ్మణ దంపతులకి కొంత డబ్బు ఇచ్చేవాళ్ళు. అది ఆ పేద దంపతుల జీవనోపాధిగా ఉపయోగపడుతూ ఉండేది. డబ్బులు రాని రోజున తులసి తీర్థాన్ని తీసుకొని పరమాత్మ తమకు ఆ రోజు ఆహారంగా ఇచ్చింది అంతేనని సరిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరికైనా సరే కష్టాలు కలకాలం కాపురం ఉండవు కదా. శ్రీ గురువులకు ఆ బ్రాహ్మణ దంపతుల మీద దయ కలుగుతుంది. రోజునాడు ఆ బ్రాహ్మణ దంపతుల గేదెను ఎవ్వరూ కూడా తోలుకుపోరు. బ్రాహ్మణుడు ఆదివారానికి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటాడు. ఆ మధ్యాహ్నం వేళ శ్రీ గురువులు ఆ దంపతుల ఇంటికే భిక్షకు వెళతారు. ఊర్లో ఇంతమంది డబ్బున్న వాళ్ళు ఉండగా శ్రీ గురువులు ఆగర్భ దరిద్రుల ఇంటికే భిక్షకి ఎందుకు వెళుతున్నారు అనుకుంటూ ఈర్ష్యతో గుసగుసలాడుకుంటూ ఉంటారు. మిగిలిన వారు సర్వాంతర్యామి అయిన శ్రీ గురువులకి ఈ విషయం తెలియదా అనుకుంటారు. తమ ఇంటికి శ్రీ గురువులు రావటాన్ని చూసిన బ్రాహ్మణ స్త్రీ ఆనందానికి అవధుల్లేవు. స్వామివారిని ఇంటిలోకి ఆహ్వానించి కాళ్ళు కడిగి ఆ నీళ్లను తన నెత్తి మీద చల్లుకుంటుంది. దాన్ని తీర్థంగా కూడా స్వీకరిస్తుంది. స్వామివారికి పీట వేసి కూర్చోబెట్టి చినకరతో విసురుతూ తన పతి భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళారని, వచ్చే సమయం అయిందని స్వామివారిని దయతో కొంచెం సేపు ఉండాల్సిందిగా ప్రార్థిస్తుంది. ఆ ఇంటి ముందు తాటాకుల పందిరి కింద గొడ్డు గేదె కట్టి వేయబడి ఉంటుంది. భిక్షకై ఊళ్ళోకి వెళ్ళింది బ్రాహ్మడు తిరిగి వస్తాడేమో అని కొంచెం సేపు ఎదురు చూసిన స్వామివారు ఆమెతో ఈ విధంగా అంటారు. అమ్మ, ఇప్పటికే నా భోజనం వేళ దాటిపోతుంది. కనీసం కొన్ని గేదె పాలైనా ఇప్పించండి అంటాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణ స్త్రీ కళ్ళ వెంట బొటబొట నీళ్లు కారుతాయి. మీకు తెలియంది ఏముంది స్వామి, ఈ జన్మలో కడుపు నిండా భోజనానికి కానీ పాలు పెరుగులకు కానీ మేము నోచుకోలేదు. కనిపించే ఈ గేదె పాడి గేదె కాదు, గొడ్డు గేదె స్వామి అని చెప్తుంది. దీన్ని బాడెక్కి తిప్పి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం అని చెప్తుంది. ఆ మాటలు విన్న శ్రీ గురువులు మనసు జాలితో నిండిపోయింది. అయినా పైకి ఏమీ అనకుండా, నాతో ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, వెళ్ళి పాలు పితుకు, నువ్వు చెప్పిన దాంట్లో అసత్యాలు స్వయంగా నేను చూస్తాను అన్నాడు. శ్రీ గురువుల ఆదేశాన్ని పాటించక తప్పలేదు. బ్రాహ్మణ స్త్రీ పాలను పితుకుదామంటే ఇంట్లో మట్టి పాత్ర కూడా లేదు. ఏం చేస్తుంది? చివరికి ఇంట్లో మంచినీళ్ళు తాగటానికి ఉంచుకున్న పెద్ద కుండను తీసుకెళ్లి పాలు పితకడం ప్రారంభిస్తుంది. ఆశ్చర్యం, గేదె పొదుగు నుండి పాలధారలు తోటి కళవ నిండిపోతుంది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇంట్లోకి పరుగును పోయి మరో కుండను తీసుకొస్తుంది. అది కూడా నిండిపోతుంది. ఆమె చేతులు పాలు పితకలేక నొప్పి పుడతాయే తప్ప గేదె పొదుగు నుండి ఇంకా పాలధారలు కారుతూనే ఉంటాయి. 2 కడవల పాలను తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి ఆయన పాదాలపై పడుతుంది ఆమె. స్వామి, ఇంతకాలం మీ మహిమలను కూర్చి విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూసే భాగ్యం నాకు కలిగింది. రోజు గడవని స్థితిలో ఉన్నటువంటి మా కుటుంబాన్ని మీరు ఆదుకున్నారు అని పాలను కాచి స్వామివారికి ఇస్తుంది. పాలను తాగినటువంటి స్వామివారు మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు అని ఆమెను ఆశీర్వదిస్తారు. ఈలోగా భిక్షకు వెళ్లిన బ్రాహ్మణుడు తిరిగి వచ్చి జరిగిందంతా తెలుసుకొని స్వామివారి పాదాలపై పడతాడు. ఆ విధంగా స్వామివారి దయ వల్ల నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ధనధాన్యాలతో తులతూగుతూ ఉంటుంది అంటూ నామధారకుడికి సిద్ధపురుషుడు తెలియజేస్తాడు. 22వ అధ్యాయం సమాప్తం.